మన ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళందరినీ అర్జెంటుగా అమరావతి చుట్టుపక్కల భూములు కొనుక్కోమంటే పోతుంది. లేదంటే గనక గుంటూరులోనో, విజయవాడలోనో తీసుకుని ప్రభుత్వమే ఇస్తే పోతుంది. ఎట్లాగూ బాలయ్య బాబు ఉన్నాడు. అటు పక్కన పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఇటు మెగా, అటు నందమూరి ఫ్యామిలీసు. నాగార్జున ఈళ్ళకి కూడా ఇక్కడ ఇష్టమే. ఆళ్ళ నాన్నే గదా! గుంటూరు కృష్ణా జిల్లాలో చదువుకున్నది. ఎందుకంటే ఇప్పుడు చాలా సినిమాల్లో ఈ మాఫియా సినిమాల్లో లేకపోతే పోరాట సినిమాల్లో పెద్ద హై రైజ్ టవర్స్ ఉంటాయి. ఆ టవర్స్ పైన ఓ పెద్ద హెలీప్యాడ్‌లు ఉంటాయి గదా! అమరావతిలో అట్లాంటివి కొన్ని వందలొచ్చేటట్టున్నాయి. ఇప్పుడు తాజాగా జ్యోతి రాసిన వార్తను చూస్తే రాజధాని అమరావతికి ప్రముఖ సంస్థలొస్తున్నాయట. కొలువుదీరనున్న మరిన్ని స్టార్ హోటళ్లు, విద్యా సంస్థలు కొత్తగా 3 స్టారు, 2 4 స్టార్ హోటళ్ళొస్తున్నాయట. 3 ఏమో 3 స్టార్ హోటళ్ళొస్తున్నాయట. 2 4 స్టార్ హోటళ్ళే. కనీసం 75 కోట్లు పెట్టుబడి పెడతారట. ఇందులో స్పెషల్ ఏంటంటే ప్రతి దాంట్లో హెలీప్యాడ్ ఉంటదట. అంటే 3+2 5 హోటళ్ళు ఆల్రెడీ నోవాటెల్‌లోళ్ళు ఏదో కడుతున్నారు. ఎన్నిట్లలో పైన హెలీప్యాడ్‌లు పెడతారట కంపల్సరీగా. అలాగే 9.19 ఎకరాలు కేటాయించారట. ఎకరం ధర 8.2 కోట్లకి. ఇప్పటికే నిర్మాణంలో పలు 5 4 స్టార్ హోటళ్ళు ఉన్నాయి. కొత్తగా 5 స్కూళ్ళకి 15.8 ఎకరాల కేటాయింపు. 33 ఏళ్ల లీజుకి ఇవ్వనున్నట్టు టెండర్‌లో ప్రకటించారు. ఓవరాల్‌గా రాజధానిలో ప్రముఖ హోటళ్ళు, విద్యా బెల్ట్ ఏర్పాటు చేయబోతున్నారు. అక్కడ అన్ని స్కూళ్ళు, కాలేజీలు అన్నీ వచ్చేస్తున్నాయి. కొత్తగా 5 స్కూళ్ళకు కూడా పర్మిషన్ ఇస్తున్నారు. ఇది అంటే రాబోయేటటువంటి రోజుల్లో జడ్జీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందరూ అక్కడే ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఒక న్యూయార్కు, సింగపూరు టైప్‌లో కనబడతాయి అనమాట. ఇళ్ళ మందే హెలికాప్టర్ అట్లా దిగుతూ ఉంటాం అనమాట. ఇది నిజమైతే బానే ఉంటది.